గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో అనే చిన్న కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. మరొక ఉదయకాల సమయమున దేవా, మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికై మీకు వందనాలు. ఆశతో ఆసక్తితో ఉంటున్న ప్రతి ఒక్కరితో మీ మెల్లనైన స్వరం చేత మాట్లాడి దేవనైనా వారిని బలపరచమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనందరికీ కూడా, మనమందరం కూడా ఏదో ఒక కుటుంబంలో సభ్యులంగా ఉన్నాం కదా. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాలను ఈ యొక్క ఉదయకాల సమయంలో చూడబోతా ఉన్నాం. మన కుటుంబాలలో మనము, మనతో పాటు ఉంటున్న కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? కుటుంబంలో సంతోషము, సమాధానం ఉంటుందా? కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఉంటున్నాయా? కుటుంబంలో ఒకరినొకరు క్షమించుకోవడము, లేకపోతే ఒకరినొకరు సహించడము, ఓర్చుకోవడము ఉన్నాయా? ఇవి చాలా ఇంపార్టెంట్. కుటుంబాలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుత దినాలలో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి. ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేక, ఒకరినొకరు క్షమించుకోలేక, ఒకరినొకరు ప్రేమించుకోలేక, ఏమాత్రం ఒక మాట అంటే ఓర్చుకోలేక, తట్టుకోలేక, భరించలేక కుటుంబాలను స్పాయిల్ చేసుకుంటా ఉన్నారు, నాశనం చేసుకుంటా ఉన్నారు చాలా మంది. అసలు ఈ కుటుంబ వ్యవస్థ ఎలా వచ్చింది అంటే, దేవుడే ఈ కుటుంబ వ్యవస్థను స్థాపించిన వాడిగా ఉన్నాడు. సో దేవుడు స్థాపించిన ఈ కుటుంబ వ్యవస్థ చాలా ఉన్నతమైనదిగా, దేవుని యొక్క దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి అన్నది ఆయన యొక్క ఆలోచనగా ఉంది. అయితే చాలా కుటుంబాలు మరి వారికి వారే కుటుంబాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితిలో ఉన్నారు. కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం ఏంటి? వ్యక్తుల మధ్య ఏమాత్రము కూడా సరి అయిన అవగాహన లేకపోవడము, అర్థం చేసుకోలేకపోవడము, ప్రేమించలేకపోవడము, క్షమించుకోలేకపోవడం, ఇవే కదా. సో ప్రతి కుటుంబంలో మనం చూస్తా ఉన్నట్లయితే ఇవి లేని వారిగానే ఉన్నారు వ్యక్తులు. అందుకనే చాలా కుటుంబాలు కుప్పకూలిపోతా ఉంటారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఏమని రాయబడతా ఉంది అంటే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. అలాగే 14గా చదువుదాం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సో ఏ వ్యవస్థ అయినా సరే, అది సంఘమైనా, కుటుంబమైనా, ఇంకేదైనా సరే, వ్యక్తుల మధ్య విభేదాలు రావడానికి, వ్యక్తుల మధ్య మరి అసహనం పెరిగిపోవడానికి ఇవి లేకపోవడమే కారణం. ఏంటివి? ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటి? మనం చూస్తే ఒకరినొకడు సహించుకోండి, ఒకరినొకడు క్షమించుకోండి. ఒకరినొకడు సహించడము, ఒకరినొకరు క్షమించడం. ఎప్పుడైతే వ్యక్తుల మధ్య ఉన్నవో ఆ యొక్క వ్యవస్థ, ఆ కుటుంబ వ్యవస్థ అన్నది కూలిపోవడానికి ఆస్కారం ఉంటాం. కుటుంబంలో పెద్దలు ఉంటారు, పిల్లలు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు. సో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా సరే ఈ యొక్క అనుబంధం లేకపోతే, సహించడము క్షమించడం అన్నట్టు లేకపోతే ఎంత పెద్ద తగాదాలు వస్తాయో, ఎంత పెద్ద గొడవలు వస్తాయో, విచ్ఛిన్నమైపోతుంది కుటుంబం. అలాగే ప్రేమ గురించి ఇక్కడ రాయబడతా ఉంది. వీటన్నిటికి పైన పరిపూర్ణమైన అనుబంధమైన, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. లేదు, ఈ మధ్య కాలంలో ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి.
భార్యను ప్రేమించలేకపోతున్నారు, భర్తను ప్రేమించలేకపోతున్నారు, బిడ్డలను ప్రేమించలేకపోతా ఉంటున్నారు. ఒకరి మధ్య ఒకరికి ప్రేమలు ఉండడం లేదు. పెడముఖంగా ఉంటా ఉన్నారు. ఒకరినొకరు చూసి చిరాకు పడతా ఉన్నారు, అసహించుకుంటా ఉన్నారు. భార్య భర్తలుగా ఉంటున్నవారు, తల్లిదండ్రులు బిడ్డలుగా ఉంటున్నవారు, ఇద్దరి మధ్య కూడా ఏమాత్రము ప్రేమ అనుబంధము కనబడుతుంటున్న పరిస్థితులు ఉండడం లేదు. అందుకనే కుటుంబ విలువలు తగ్గిపోతా ఉంటున్నాయి, కుటుంబ వ్యవస్థ కుప్పగూలిపోతా ఉంటుంది. అందుకని దేవుడు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయంలోనే ఎవరెవరు ఎలా ఉండాలి అన్న విషయాలను ఇక్కడ పొందుపరుస్తూ వస్తా ఉంటా ఉన్నాడు. చాలా కుటుంబాలకు ఇది చాలా అవసరమైనదిగా ఉంటా ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. మనం చూస్తే ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్న మాట 18వ వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భార్యలు ఎలా ఉండాలి? భర్తలకు విధేయత చూపించేవారిగా ఉండాలి. భర్తలకు విధేయత చూపించేవారిగా ఉండాలి. డామినేటింగ్ గా ఉండకూడదు. నీకేంది రాగను కమ్ముగురు, నేను చూసుకుంటా ఉండు. భయంకరమైన ఈ యొక్క ఆధిపత్య ధోరణి చాలా మంది భార్యలలో కనబడతా ఉంది. అందుకనే సరైన సంబంధాలు ఉండడం లేదు భార్య భర్తల మధ్య. నీకేం తెలీదు, భర్త మీద అజమాయిషి చేస్తుంటున్న భార్యలు అనేక మంది ఉంటా ఉన్నారు. కంటి చూపుతోనూ నోటి మాటతోనూ కంట్రోల్ చేస్తా ఉంటా ఉన్నారు వారిని. దేవుడైతే అంటున్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. అలాగే భర్తలకు చెబుతున్న మాట ఏంటంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఏం భర్త అబ్బా, ఏం మొగుడబ్బా అన్నట్టుగా ఉండకూడదు. మనం ప్రేమించే భర్తలముగా మనం ప్రేమిస్తుంటున్న ప్రేమ వారిని ఆకట్టుకునేదిగా ఉండాలి, వారిని ఆకర్షించేదిగా ఉండాలి, వారు మన ప్రేమకు ముగ్ధులయ్యే వారిగా ఉండాలి. ఏ భర్త అయితే తన భార్యను అమితంగా ప్రేమిస్తాడో వారి మధ్య అంతటి చక్కటి సాన్నిహిత్యం అన్నది చూడగలుగుతాం. కాబట్టి నిష్ఠూరపరిచే భర్తలుగా ఉండకూడదు, అని అనుకోకూడదు, చీ అని అనుకోకూడదు, ఏందిది అని అనుకోకూడదు. భర్తను చూసిన వెంటనే భార్య సంతోషించగలిగేటట్లుగా వారిని ప్రేమించే వారంగా ఉండాలి. ఇంకా కుటుంబంలో ఇంకెవరుంటారు? పిల్లలు ఉంటారు కదా. పిల్లల గురించి ఇక్కడ రాయబడుతుంటున్న మాట చదువుదాం మనం. పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. అమ్మా వింటున్నారా పిల్లలు? మన మాట, తల్లిదండ్రుల మాట వినగలిగే పరిస్థితి ఉంటా ఉందా? ఒకవేళ ఈ మాటలు వింటున్న పిల్లలారా, యవనస్తులారా, మీ తల్లిదండ్రుల మాట వినండి. వారు ఏం చెబుతున్నారో శ్రద్ధగా ఆలకించండి, దానికి విధేయత చూపించండి, సరే అని చెప్పండి. వారి మాట వినడము ప్రభువును బట్టి అది మంచిదని దేవుడు తెలియజేస్తా. మెచ్చుకోదగిందంట. అలాగే కుటుంబ వ్యవస్థలో మనం చూసినట్లయితే, మళ్ళా తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించకుడి. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. పెద్దవాళ్ళుగా ఉంటున్న వారు పిల్లల్ని ఏ విధంగా సరైన మార్గంలో పెట్టాలో ఆ విధంగానే పెట్టాలి. వాళ్ళు కోపం వచ్చేటట్లుగా, వాళ్ళు నిష్ఠూరపడేటట్లుగా, వాళ్ళు కురిగిపోయేటట్లుగా మన మాట గాని మన ప్రవర్తన గాని ఉండకూడదు. పిల్లలను ఎలా కంట్రోల్ చేయాలో, పిల్లలను ఎలాగ పెంచాలో, పిల్లలను ఎలాగ తీర్చిదిద్దాలో ప్రార్థనాపూర్వకంగా దేవుని సహాయంతో మనం తెలుసుకునే వారంగా ఉండాలి. సార్ చూడండి, ప్రేమించగలిగే భర్త, విధేయత చూపించగలిగే భార్య, పిల్లలు చెప్పిన మాట వినే పిల్లలు, చక్కగా చూసుకునే తండ్రులు, పిల్లలను చక్కగా చూసుకునే తండ్రులు ఉన్న కుటుంబం ఎలాగుంటది? ఒక చిన్న పరలోకంలాగా ఉంటది కదా.
ఎంతో సంతోషంగా సమాధానకరంగా ఉంటారు కదా. దేవుడు కుటుంబ వ్యవస్థకు అంత ప్రయారిటీ ఇస్తున్నాడు కాబట్టి ఎవరు ఎలా ఉండాలో ఒక్కొక్కరికి వారి వారి యొక్క బాధ్యతలను తెలియజేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఒక భర్తగా బాధ్యతాయుతంగా ఉంటున్నావా? భారీగా బాధ్యతాయుతంగా ఉంటున్నావా? పిల్లలారా, దేవుడు చెప్పినట్లుగా తల్లిదండ్రులకు మాట వినేవారుగా ఉంటున్నారా? తండ్రులారా, పిల్లల్ని ఎలా పెంచాలో, వాళ్ళ కోపం పుట్టకుండా వాళ్ళకి కోపాన్ని రేపకుండా ఎలా పెంచాలో దేవుని సహాయం కోరి దాని ప్రకారంగా పెంచగలిగే పరిస్థితి ఉంటా ఉందా? ఆలోచన చేద్దాం. నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే నీ కుటుంబము, నీవు చాలా సంతోషంగా ఉండగల, చాలా సమాధానకరంగా ఉండగల. అలా కాకుండా ఎవరి బాధ్యతను వారు విస్మరిస్తే కుటుంబమే విచ్ఛిన్నమైపోతుంటున్న పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక క్రైస్తవ కుటుంబంగా నువ్వు ఎలా ఉంటున్నావో పరీక్షించుకొని, సహించలేకుండా, ప్రేమించలేకుండా, క్షమించలేకుండా ఒకవేళ ఉంటున్నట్లయితే, ప్రభువా ఇదిగో నా కుటుంబస్తులను నేను ప్రేమించగలిగే మనసు దయచి, క్షమించగలిగే మనసు దయచి, అర్థం చేసుకోగలిగే మనసు దయచి, ఓర్చుకునే మనసు దయచని దేవుడి దగ్గర వేడుకొని పొందుకొని కుటుంబాన్ని కట్టుకునే వారంగా మనం ఉందాం. దేవుడు సహాయం చేయను గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో ఆయన మీ మాటలు మేము వింటూ వచ్చాము. ఆ కుటుంబ వ్యవస్థలో ఉంటున్న మా యొక్క బాధ్యతను మేము నిర్వర్తించే వారంగా బాధ్యతాయుతంగా ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.